కీర్తనల గ్రంథము 101వ కీర్తన 101వ కీర్తన 6, 8 వచనాలు వారికి మనము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6 నుంచి 8 వచనాలు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులకు. మోసం చేయవారు నా ఇంట నివసించరాదు. కన్నుల ఎదుట నిలబడు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారిని నిర్మూలం చేయటకై దేశమందరి భక్తిని ప్రతి ఉదయము నేను సంహరించుచున్నాను. మోసము చేయవారు నా ఎదుట నా ఇంట ఏం చేయకూడదట? చదవలేదు ఎవరు? మోసము చేయవారు నా ఇంట నివసింపరాదు. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అబద్ధము లాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారందరినీ నిర్మూలన చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను సంహరించేదను. చాలా బాధాకరమైన విషయం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎంత నివసించినట్లు దేశంలో ఎవరు బతుకుతున్నట్ట? నమ్మకస్తులైన వారు. మీరు షాప్ పెట్టారు. ఆ షాపులో పనిచేయడానికి ఎలాంటి వారిని పెట్టుకుంటారు? మోసం చేసిన వారిని పెట్టుకుంటారా? ఈయన కూడా అంటున్నాడు, నా వద్ద నివసించేటట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. మనలో నమ్మకస్తులైన వారు ఎవరు అని దేవుడు కనిపెట్టుచున్నాడు. నిర్దోష మార్గములందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఏ మార్గం అంట? నిర్దోష మార్గం నడిచేవారే పరిచారకులు అవుతారు. ఏ మార్గం? నిర్దోష మార్గం నడిచేవారే ఆయనకు పరిచారకులు అవుతారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి ఎలా ఉంటాయట? దీవెనలు మెండుగా ఉంటాయి. ఎవరైతే నమ్మకంగా ఆయన దగ్గరికి వస్తారో, నమ్మకంగా పనిచేస్తారో వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. 25వ కీర్తన 13వ వచనంలో చూడండి. 25వ కీర్తన 13వ వచనం. క్షమించండి, సామెతల గ్రంథం 25, సామెతల గ్రంథం 25:13. నమ్మకమైన దూత తనను పంపు వారికి
కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. చూడండి, నమ్మకమైన దూతను తనను పంపు వారికి కోతకాలం ముందు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయం తెప్పరిల్ల చేయను. కోతకాలం వరి కోసే అనుభవం ఎవరికైనా ఉందా? ఇక్కడ మిషన్తోనే వస్తారా? వరి కోసారా? వరి కోసేటప్పుడు ఎండకి బాగా పోయి కుదిరితే, చల్లదనానికి బాగా పోయి కుదిరితే, చల్లదనం అంటే చల్లగా ఉంటే కోత కోసేవాడు బాగా కోత కోస్తాడు. తను పంపువానికి నమ్మకమైన దూత కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడంట. ఎవడైతే యజమాని పంపుతాడో వానికి నమ్మకమైన దూత కోతకాలపు మంచు చల్లదనమాట. వాడు తన యజమాని హృదయమును తెప్పరిల్ల చేయును. యజమాని హృదయాన్ని ఏం చేస్తాడంట? తెప్పరిల్ల అంటే హృదయానికి కొంత సంతోషము, నెమ్మది, ఆనందం ఉంటుంది. మా పనివాడు వెళ్ళాడు, నమ్మకంగా పని చేసుకొని వస్తాడు, నేను ఏ దిగులు పడాల్సిన అవసరమో లేదు అనుకుంటాడు. అంతేకాదు, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు. ధనవంతులమని చెప్పుకొనుచు దరిద్రులమని బహు ధనము గలవారు కలరు. 17వ వచనం, నమ్మకమైన రాయబారి చూడు, దుష్టుడైన దూత కీడుకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు. నమ్మకమైన రాయబారి ఎలాంటి వాడు? ఔషధం వంటి వాడు. ఔషధం ఏం చేస్తుంది? ఔషధం రోగాన్ని నయం చేస్తుంది. ఏదైనా పుండు అయితే ఆ పుండును బాగు చేస్తుంది, ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. మనం చదువుకున్న 101వ కీర్తన 6వ వచనంలో దేవుని వాక్యం ఏం చదివిస్తా ఉంది అంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అంటాడు. అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహం నాకు ఏ హానియో చేయకుండా వాటి నోరు మోయించదు. అదే 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పింపవలనని అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాడు. రాజునకు నష్టం కలుగున్నట్లు దానియేలు ఏం చేసేవాడంట? రాజునకు నష్టం కలిగించేవాడు. ఏ విషయాల్లో? రాజునకు నష్టము కలిగించేవాడు. నష్టం తెస్తే మళ్ళా పంపిస్తాడు రాజు దానియేలును. దానియేలు నమ్మకమైన వాడు కనుక, నిర్దోషి కనుక సింహముల నుండి దేవుని దూత కాపాడి, సింహముల నోల నుండి దేవుని దూత కాపాడుతూ వచ్చి, అలాగే రాజులకు నష్టము కలుగచేయదు. అయితే ఇక్కడ నమ్మినటువంటి వారికి మెండై
మెండైన దీవెనలు కలుగుతాయి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. చేయవలసింది ఎవరంట? నా యొక్క నివసించినట్లు దేశంలో నేను నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు నమ్మకస్తుడిగా కనపడ్డాడు. ఇంకా మనం చూస్తాం, మోసే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన. మోసే కూడా దేవునికి నమ్మకంగా పనిచేశాడు. ఈ నమ్మకత్వాన్ని బట్టి దానియేలు, ఈ నమ్మకత్వాన్ని బట్టి మోసేను దేవుడు ఎన్నుకున్నాడు. వారిద్దరూ దేవుని యొక్క నమ్మకాన్ని నిలబెట్టారు. అందుకే నేను ఎవరి కోసం చూస్తున్నట్ట? నమ్మకస్తులైనటువంటి వారి కొరకు చూస్తున్నాడంట. అంటే ఒక పని అప్పచెప్తే నష్టం కలగకుండా ఔషధం లాగా, కోతకాలపు మంచులాగా ఉండాలి. ఏ పని అప్పచెప్పిన ఎట్లా ఉండాలా? ఎండకు కోత పోయకుండా, కోత పోసేటప్పుడు మంచులాగా నెమ్మది ఉండాలంట. రెండోది ఎలా ఉండాలంట? నమ్మకమైనటువంటి రాయబారి నష్టం కలగకుండా చూడాలి. మూడోది ఎలా ఉండాలంటే నమ్మకమైన రాయబారి, నమ్మకమైన దూతల కోసం దేవుడు చూస్తున్నాడు, ఔషధం వంటి వాడు. వారి వల్ల స్వస్థత రావాలి, నష్టం కలగకూడదు, దెబ్బరిల్లాలి హృదయం. ఈ మూడు విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆయన కనిపెడుతున్నటువంటి నమ్మకత్వము, నిర్దోషత్వం మనం చూస్తే అది మనలో కనబడతా ఉందా? అక్కడ నేను నిర్దోషి కనుక దేవుడు నన్ను సింహముల నుండి కాపాడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం మాటలు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము. దావీదు సౌలు దావీదు సౌలు తనను పంపిన చోటుకల్లా పోయి సుబుద్ధిగల పని చేసుకొని వచ్చను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. దావీదు ఎలాంటి వాడంట? సుబుద్ధి కలిగి పని చేసుకొనొచ్చు వచ్చి. దావీదు కూడా నమ్మదగిన వాడు. ఎక్కడికి పంపించినా సుబుద్ధి గలవాడై సౌలు దావీదును పంపిన చోట కల్లా వెళ్ళాడు. చెప్పిన పని అలాంటి నమ్మకాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. అయితే దేవుని దృష్టిలో మరి నీ నా నమ్మకత్వాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం? మనం పరీక్షించుకోవాలి. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 28వ అధ్యాయము 28వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ దుష్టత్వం విడిచితే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చును. మన దుష్టాత్వాన్ని విడిచిపెట్టడే ఏంటంటే వివేకము అంటున్నాడు. కనుక పిల్లల మరి నమ్మకత్వం ఏంటి? తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నేను చెప్పు మాటలు ఆలోచించుకొను. ఈ విషయములు యందు అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఆయన నేను చెప్పు మాటలు ఆలోచించుకొను అన్ని విషయముల యందు ప్రభువు మనకేమిస్తాడంట? వివేకము. ఇక్కడ 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు నాతో కూడా శ్రమ అనుభవించును. సైనికుడు యుద్ధములు ఎదుర్కొన్నప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరి చెట్టిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు.
యుద్ధానికి వెళ్ళాం. యజమానుని సంతోష పెట్టడానికి ఎవరైనా యుద్ధం రాకుండా ధైర్యం లేక భయపడుతూ వెళ్ళడానికి ఏమైంది? మా యజమాని యుద్ధానికి పోయి సంతోషపడతానికి వెళ్ళా మనకి ఏమైతుంది? పట్టుదల లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమైతుంది? సిద్ధపాటు లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమైతుంది? యజమాని సంతోష పెట్టాలి పోతాడు, బతుకుతాడా? వాడు ఎట్లా పోవాలి? నేను శత్రువును జయించాలని ధీరత్వం కలిగాలి, వీరుల్లాగా వెళ్ళాలి, యుద్ధం చేయాలి. వరకు బెనుకు భయం ఉండకూడదు. వెళ్తే కత్తితో పొడిసింతలు సంపేస్తాను ధైర్యం వెళ్ళాలి. అంటే ఇద్దరికి మొప్పట్లేదు. మనం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఏం చేయాలంట? యుద్ధములకు వెళ్ళినప్పుడు యజమాని సంతోష పెట్టవాలని వెళ్ళకూడదు. అలాగే వెళ్ళాలి, కేవలము యుద్ధం చేయడానికే వెళ్ళాలి, పట్టుదలతో వెళ్ళాలి, వివేకంతో వెళ్ళాలి. వివేకం కావాలంటే నా మాట వినమంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే వివేకమును మీకు అనుగ్రహించని 28-28 వచనంలో యోబు గ్రంథం సెలవిస్తా ఉంది. యుద్ధానికి వెళ్ళడానికి వివేకం కావాలి. వివేకం ఉంటే దేవుడు కాపాడతాడు. దావీదుకు వివేకం దేవుడు అనుగ్రహించాడు. అందుకే రాజులకు నష్టం కలగకుండా సుబుద్ధి గలవాడి తను పంపిన చోటకల్లా వెళ్ళి నమ్మకంగా. ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, మనకు అప్పగించిన పనిని మనము ఎంత నమ్మకంగా దేవునికి చేస్తున్నాం? ఈ విషయాన్ని పరీక్షించుకోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నేనైనా మీరైనా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మకమైన రాయబారి, ఔషధం వంటి వాడు, నమ్మకమైనటువంటి దూత, కోతకాలపు మంచు వలె తన యజమాని హృదయం తప్పరిగా చేస్తాడు. నమ్మకమైన రాయబారి రాజునకు నష్టము కలగజేయడు. నమ్మకమైన రాయబారి సుబుద్ధి కలిగి ఉంటాడు. సుబుద్ధి, ఈ విషయాలు మనకు కావాలి. పంపిన చోటకల్లా వెళ్ళాలి. వెళ్తున్నామా? దేవుడు మనల్ని ఏం అప్పగించాడు ఒకసారి మనం పరీక్షించుకుంటే, దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా మనము చేయగలుగుతున్నామా? మనం చేస్తే పర్లేదు, చేస్తున్నాను ప్రభా అని చెప్పి చెప్పుకో. దేవుడు పనిని మనం నమ్మకంగా చేయకపోతే దేవుడు ఏమంటాడు? 101వ కీర్తన లేఖనండి, 101వ కీర్తన. ఏం చేస్తున్నాడు? మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. పాపము చేయు, 8వ వచనంలో, యెహోవా పట్టణంలో నుండి పాపము చేయవారిని నిర్మూలన చేయటకై దేశమందు పట్టినది ప్రతి ఉదయమున నేను సంహరించెదను. సంహరిస్తాడు. అక్కడ ఎంతవరకు నీ నమ్మకత్వంలో పరీక్షించుకోండి. రేపు మనం ఈ సిద్ధపాటు కూడిక దినమున ప్రభు మనతో మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, నమ్మకస్తులు కావాలంట. నువ్వు నమ్మకస్తులు అయితే నువ్వు పంపిన చోటకల్లా వెళ్ళాలి. కోతకాలపు మంచు వలె యజమాని హృదయమును తెప్పరిల చేసేవాడిగా ఉండాలి. రాజునకు నష్టము కలగకుండా చూడాలి. ఔషధంలాగా ఉండాలి. దావీదు సుబుద్ధి కలిగి ఉంటాడు. ఈ విషయాలు నీకు ఉన్నాయి. ఒకవేళ లేకపోతే పరీక్షించుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభా, నువ్వు నన్ను నమ్మావు, నాకు ఈ పని అప్పగించావు, నేను ఈ పనిలో నమ్మకం లేని వాడిగా ఉన్నాను, దయతో నన్ను క్షమించు అని చెప్పి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకోకపోతే సంహరించడానికి సిద్ధంగా ఇదిగో పడ్డది చెట్టు వేరున పెట్టబడింది.
రావట్లేదులే, నేను చేయట్లేదు అని దేవునికి ఎదురు తిరిగే స్వభావం ఉంటే, మూర్ఖులముగా ఉంటే దేవుడు క్షమించడు. తగిన కాలం ముందు శిక్ష తప్పదు అని ఏమంటున్నాడంటే, నేను ప్రతి ఉదయం నేను సంహరించదను. దేవుడు పని చేస్తావు, మనం ఎంత నమ్మకంగా చేస్తావు. దేవుని ఇంటిలో పని, దేవుని సమాజంలో పని, దేవుని సంఘంలో పని. ఈ నమ్మకత్వం ఎలా ఉంది? వ్యక్తిగతంగా జనులు నిన్ను నమ్ముతున్నారా? నీ భార్య నిన్ను నమ్ముతుందా? నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా? కొన్ని తల్లిదండ్రులను నమ్ముతున్నాడా? కొన్ని సేవకుడు నమ్మి నీకు సంపూర్ణంగా ఏదైనా పని అప్పగిస్తున్నాడా? నమ్మటానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? నీ అంతటి నీవే నాకేం లేని అహంకారి ఉన్నావా? ఈ విషయాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే తల్లిదండ్రులుగా, పిల్లలుగా, భార్యలుగా, భర్తలుగా, సేవకులుగా, పరిచారకులుగా, మందిరంలో పనిచేసే విషయంలో కూడా నమ్మకం. నమ్మకం లేకుండా బ్రతికితే దేవుడు సమరిస్తాను. ప్రతి ఉదయం రండి, 2వ తరంలోకి వెళ్తాం. రండి ప్రియుల దేవుని వాక్యంలోకి. ఆయన అనేకులను నిర్దోషులుగా చేసి, ఆయన ఎలాంటి వాడంట? నిర్దోషత్వం. అందుకే యేసు ఒక మాట చదవండి, ఎబ్రియులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆయన మనం నిర్దోషులుగా మారుస్తాడు. 7వ అధ్యాయం పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడిని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయి. నిర్దోషి అయినటువంటి దేవుడు మనకు కనపడతా ఉన్నాడు. ఈ నిర్దోషి మనల్ని కాపాడుతాడు, మన నిర్దోషత్వం నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే ఆయన మన కొరకు ఏం చేశాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా. ఒకవేళ నిర్దోషంతో మీకు నిర్దోషం లేకుండా, భయం లేకుండా, దేవుడు నిష్ఠులుగా జీవించకుండా, నమ్మకత్వం లేకుండా, అప్పచెప్పిన పనులు చేయకుండా, దేవునికి భయపడకుండా జీవిస్తే ఇప్పుడు నువ్వు దోషి. నీ దోషత్వాన్ని కడగడానికి ఎవరున్నాడు? ఒక నిర్దోషి ఉన్నాడు. ఆ నిర్దోషి ఆయన ఏం చేస్తాడంటే పవిత్రుడును, నిష్కల్మషకుడును, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. నీ నిర్దోషత్వాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన మన కొరకు నిర్దోషులు చేయడానికి శిక్షించబడ్డాడని యెషయా గ్రంథం 53:11 చెప్పబడతా వచ్చింది ప్రియుల. కనుక మనం 101వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు. 2వ తలంపులోనికి వచ్చాము మనము. మొదటి తలంపులో నమ్మకమైన వారిని చూస్తున్నాడు. మన నమ్మకత్వం ఏంటో దేవునికి తెలుగుదాం. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? మోసము చేయవారు నా ఇంట నివసింపరాదు. గెట్ అవుట్ ఇన్ మై హౌస్. మా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో. ఎవరినంటాము? సాధారణంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు, వస్తుంటారు, పోతా ఉంటారు. మంచిగా ఉంటే మనం ఏం చేస్తాం? పిల్లలను బాగా ఆదరిస్తాం, ప్రేమిస్తాం, కేర్ తీసుకుంటాం. మన ఇంట్లో ఉన్న వస్తువులు చిన్న చిన్న దొంగతనం చేసి పారిపోతారు, దాన్ని రాణిస్తాం. ఇంట్లోకి వెళ్ళొద్దు అంటావా? కారణం మంచి వాళ్ళు కాదు అని.
చెంచులైతే పోయిస్తామా పోలేమా? ఇక్కడ ఏమేమంటున్నాడంటే మోసం చేయవాడు నా ఇంట నివసించరా. మోసం ఈ రోజులు ఎన్ని మోసాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవాళ్ళు మోసం చేస్తా ఉన్నారు, కూలి పని చేసేవాళ్ళు మోసం చేస్తా ఉన్నారు, రైతులను అందరూ మోసం చేస్తారు. మందు కొట్టుకుపోతే మోసం, కొట్టే మందు కావాలంటే మోసం, గింజలు కొనాలంటే మోసం. మన కానీ బస్తా 1100 1200 కొంటారు, మనకి విత్తనాలు గిన్నెలు ఎంత అమ్ముతారు? 2000 3000 అమ్ముతారు. మన చేత కష్టం చేయించుకొని 50 రూపాయలు కూలిస్తారు, మందు తయారు చేయించి రైతులకు ఎంత అమ్ముతారు? ఆ మందు 1400 1500 అమ్ముతారు. మన దానికి అప్పులు ఇస్తే వడ్డీలు ఎక్కువ వేసుకుంటారు. మళ్ళా తిరిగి కష్టపడి రైతు చెమట వచ్చి పంట పండించి అమ్మేటప్పుడు ఏం చేస్తారు? తక్కువ వడ్ల ధర పడిపోయిందంట. అందరూ సిరికేటై వ్యాపారస్తులందరూ తక్కువ ధర పడిపోయిందంట. మన డబ్బులు పోతాయేమని ఆ మందు కొట్టోలే మళ్ళా మనం ఒడ్లు కొట్టాలి. ఎందుకంటే మనం బాగా వసూలు చేసుకోవాలి కదా. మనకు చేతులు ఎక్కువసరికి రక్తం కళ చూస్తున్నారు రైతు. అనేక మంది ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు మాసకాల చేతికి పోతారు. బాధపడతారా లేదా? బాధ ఉంటుందా లేదా? అందరూ రైతాంగం అట్లా నచ్చోడు కొద్ది రైతాంగం నచ్చడం వాళ్ళు ఎవరు ఉండరు సామాన్యంగా. అందరూ మోసపోతారు. ఒకవేళ ఒక భర్తను ఒక భార్య మోసం చేస్తే ఆ భర్త ఓర్చుకోగలరా? ఓర్చుకోలేదు. భార్యను భర్త మోసం చేస్తే భర్తలు అయితే టేక్ తీసుకుంటారు. ఏముంది నా భార్య బలహీనరాలు కదా అనుకుంటారు. పురుషులు తప్పు చేయించండి అంటారు. తప్పే కదా. మోసం అనేది చాలా తప్పు. పిల్లలు తల్లిదండ్రులు మోసం చేయొచ్చా? 100 రూపాయలు తీసుకొని నేను తీసుకోలేదని అనొచ్చా? ఎవరి కాలం బిడ్డలు తల్లిదండ్రులు 20 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళని వదిలిపెట్టి ఎవరినో ప్రేమించి నేను తీసుకొని పోతానని చెప్పి తల్లిదండ్రులు మోసం చేయొచ్చా? ఇలాంటివి చాలా ఉంటాయి. నమ్మించి గొంతు నష్టం చాలా ఉంది. అది మోసము. ఇవన్నీ కూడా మనకు కొన్ని హెచ్చరికలు అన్నమాట. ఇలాంటి నమ్మకత్వం లేనటువంటి వారిగా ఇక్కడ మోసం చేయవాడు. అన్నిటికంటే ఆయన ఏ మోసం పడుతున్నాడంటే నా ఇంట నివసించేవాడు మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు అంటున్నాడు. ఎవరైతే మోసం చేస్తారో వాడు నా ఇంట నివసించకూడదు అంటారు. కీర్తన గ్రంథం 43వ కీర్తన 1వ వచనం చూడండి. 43వ కీర్తన. దేవా నాకు న్యాయం తీర్చుము, కపటము కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదు. కపటము కలిగి, కపటం అంటే మోసం. కపటం కలిగి దౌర్జన్యం చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుము అంటున్నాడు. రండి ఇంకా ముందుకు వెళ్దాం. మోసం చేసేటువంటి వారి పరిస్థితి 52వ కీర్తన 2వ వచనంలో దావీదు ఒక మాట అంటాడు. మోసం చేయవాడా వాడిగల మంగళ కత్తి కంటే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుతున్నది. మోసం చేయవాడి కత్తి ఎలా ఉంటుంది? మంగళ కత్తి. వెంట్రుకలు ఇలా అంటే మెత్తగా సన్న వెంట్రుకలే తెగిపోతాయి. గొంతుకొస్తే తిరుగుతాయి కదా. మోసం చేయవాడా మంగళ కత్తి కంటే నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించు. మనం అలాగా ఉన్నామంట. అలాంటి పరిస్థితి ఒకవేళ ఉంటే చూడండి. 4వ కీర్తన 5వ వచనం చూడండి. 4వ కీర్తన 5వ వచనం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చేయువాడు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద. 5వ కీర్తన 5వ కీర్తన 4వ
చెడుతనమునకు నీ నీ యొద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయు. కపటం చూసి నరకం జరిగించువారు యెహోవాకు అసహ్యులు. దుష్టత్వమునకు, చెడుతనమునకు, డాంబికులు, పాపం చేయవారు, అబద్ధమాడేవారు, కపటం చూపించేవారు, నరహత్య చేసేవారు ఆయనకు అసహ్యులు. వారిని ఆయన ఇంట ఉంచును అంటున్నాడు. భక్తిహీనులను సంహరించదని అంటున్నాడు. భక్తిహీనులు ఏం చేస్తాడంట? సంహరిస్తాడు. ఇప్పుడు రెండవ తరగతిలో మోసగాళ్ళు ఎవరు? మోసగాళ్ళు ఎవరు కూడా ఆయన ఇంట నివసించకూడదు. ఒకవేళ అలాంటి దుష్టత్వము, దాంభికత్వము, మోసము, పాపము మనకుంటే మనం ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. చివరిగా 101వ కీర్తన 4వ వచనం మాట చూడండి. 101వ కీర్తన 4వ వచనం. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుంచి తొలగిపోవాలంట. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 20 చూడండి. సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తుడు యెహోవాకు హేయుడు. మూర్ఖుడిని దేవుడు హేయుడుగా ఎంచాడు. కొరింథీ సంఘములకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీ సంఘములకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడైతే జారుడు గాని విగ్రహారాధకుడు గాని తిట్టుబోతు గాని తాగుబోతు గాని దోచుకునేవాడు అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు. ఎవరితో సాంగత్యం చేయకూడదు? సహోదరులన్న వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని అయినా అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు. ఒకవేళ మనం అట్టి వారమైతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం వెలుపటి వారికి తీర్పు తీర్చకాలు కానీ మనకు మనమే తీర్పు తీర్చుకొని దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. కొరింథీ 5వ వచనం. ఏమనగా యేసు దినమందు ఆయన ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు రక్షించుటకై ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవలెను. 8వ వచనం. కనుక పాపమైన పురుగునితోనైనను దుర్మార్గత దుష్టత్వముతోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యము పులియ రొట్టెలతో పండుగ ఆచరింపబడును. లోకులు కానీ, దోచుకున్న వారు కానీ, విగ్రహారాధకులు కానీ ఏమాత్రం వారితో మనము సాంగత్యము చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం సర్విస్తాం. కాబట్టి ఆ యొక్క ధార్మికత్వము, దుష్టత్వము, మూర్ఖత్వము అనేది మనం వదిలిపెట్టి రాత్రి ప్రభు మనం దర్శించాలన్న ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉండకూడదని ఆయన కోరుకున్నాడంటే 101వ కీర్తనలో అక్కడ 6వ వచనంలో నమ్మకమైన వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. ఇక్కడ 8వ వచనంలో 7వ వచనంలో మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదంటున్నాడు. 4వ వచనంలో మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలి. మూర్ఖులమైతే తొలగిపోవాలి. మోసం చేయవారైతే నివసించకూడదు. నమ్మకమైన వారమైతే ఆయన సంహరిస్తారంటున్నారు. ఒకవేళ ప్రభు చెప్పిన మాటలలో మూర్ఖుడిగా మనం ఉన్నాం. మూర్ఖుడు అంటే నాబాలు మూర్ఖుడిగా కనబడతాడు. దేవుని విషయంలో
దావీదు విషయంలో ఆహారం ఇచ్చుటకు దావీదు ఎవడు అది ఇదని సౌలు మూసిడు కనుక ఆయన పెడుతూ వచ్చిన అతన్ని తన భార్య చెప్తుంది, మూర్ఖుడైన నా భర్త వీళ్ళే వీళ్ళ మూర్ఖులుగా మనం ఉండకూడదు. రెండవదిగా మోసం చేసే వారిగా ఉండదు. ఎవరినైనా మోసం చేస్తాం కానీ దేవుని మోసం చేయగలమా? ఆయన మన గత వర్తమానంలో చెప్పాడు కదా, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. నీకు చెప్పు చూద్దామంటే నేను చెప్తాను, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నాడు. ఇంకా ఇంకేమన్నా చెప్పగలమా? సలహా చెప్పగలమా? అది కాదయ్యా, ఇది కాదయ్యా, అదే ఇదయ్యా, ఎందుకన్నా ప్రార్థన రాలేదన్నా అంటారు. ఎందుకు రాలేదో చూసిందనుకో, ఏందక్క అంటే ఏమని చెప్తారా? వాళ్ళ అమ్మయ్యా నాకు పొరపాటు జరిగింది. అలాగే దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని కనిపెట్టాడు. మనం మోసగాలంగా కనబడుతున్నాం, నమ్మకం లేని వారిగా కనబడతా ఉన్నాం, మూర్ఖులముగా కనబడతా ఉన్నాం. అయితే ప్రభు ఈ దినం మనతో మాట్లాడిన మాటలను బట్టి, ప్రభువా నేను మూర్ఖుని, ప్రభువా నేను నమ్మకం లేని వాడిని, ప్రభువా నేను మోసగాడిని, నన్ను క్షమించి తిరిగి సమకూర్చమని ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఈ మూడు తరపుల ద్వారా ప్రభుత్వం ఒప్పుకొని ప్రార్థించాలి.